మనకు ఆశ్రయపరంగా యేసుక్రీస్తు ప్రభునిచ్చిన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం యెహోషువ 20వ అధ్యాయం 5 నుంచి 21వ అధ్యాయం 3 వరకు. హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు అని తరిమినెడల వాని చేతికి ఆ నరాంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపిన కానీ అంతకు మునుపు అనింది పగబట్టలేదు. అతడు తీర్పు నొందుటకే సమాజం ఎదుట నిలిచి వరకును, తర్వాత ఆ దినంలో ఉన్న యాజకుడు మరణం నొంది వరకును ఆ పురంలో నివసింపవలెను. తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయానో ఆ పట్టణంకు తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నప్తాలీల మన్యంలోని గల్లేలో కేదేషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షేకెమును, యోధా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిరియతర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికోనొద్ద రూబేనీయుల గోత్రము నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలాను నియమించిరి. పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రతి హత్య చేయవాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలుకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి. లేవీయుల పితరుల కుటుంబములు ప్రధానులు కానాన్ దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దుకును, నూను కుమారుడైన యెహోషువ నొద్దుకును ఇశ్రాయేల్ గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇవ్వవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యముల్లో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. ఇప్పుడు ఒక నరహత్య చేసిన వాడు అనుకోకుండా పొరపాటును చంపినవాడు, అంటే కక్ష కట్టి చంపితే, పగబట్టి చంపితే వాడికి మళ్ళీ ప్రతిగా మరణశిక్ష విధించాలని ఉంది. ముందు అధ్యాయంలో చదివేసాం క్లియర్గా. ప్రతి హత్య చేయవలసిందే అని ఉంది. ఇప్పుడు అనుకోకుండా పొరపాటున ఒకడు చనిపోతే వాడు పారిపోయి దోకోవటానికి ఆశ్రయపురాలు కట్టుకోమన్నారు దేవుడు. ఇప్పుడు వాడు ఆ పుర ద్వారానికి వెళ్ళి నేను ఫలానా ఇది చేసాను, పొరపాటున నేను ఈ పురంలో ప్రవేశిస్తా అన్నప్పుడు వాళ్ళ ప్రవేశింపనిచ్చి ఆ పురంలో ఉన్నవాళ్ళు అక్కడ అతన్ని నివసింపజేయాలి. ప్రతి హత్య చేసేవాడు వచ్చినప్పుడు అప్పగించకూడదు అతన్ని. ఇప్పుడు ఆ సమయంలో ఉన్న యాజకుడు, ఇతను దాకోటకి వెళ్ళిన ఆ సమయంలో ఉన్న యాజకుడు చనిపోయేదాకా ఆ పురంలోనే అతను ఉండాలి. తర్వాత మళ్ళీ తన ఇంటికి తను మళ్ళీ వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇవ్వబడిన ఆశ్రయపురాలు కేదేషును, షేకెము, హెబ్రోను నదేవతలు ఇచ్చారు. నదేవతలేమో బేసేరు, రామోతు, గోలాన్ అని 6 ఆశ్రయపురాలు మొత్తం మీద ఇక్కడ చెప్పబడ్డాయి ఇక్కడ. అలాగే ఎవరో ఆశ్రయపురంలోకి దోకోవాలని వెళ్ళినా పరదేశులు అంటే ఎవరైనా పొరపాటున చంపిన వాళ్ళకి ఆశ్రయపురాల్లో ఆశ్రయం దొరుకుతుంది. ఇప్పుడు మన ఆశ్రయపురం యేసుక్రీస్తు ప్రభువే, మనకి ఇవ్వబడిన యేసుక్రీస్తు ప్రభువే మన ఆశ్రయపురం. లేవీయులకి కూడా స్వాస్థ్యం ఇమ్మని అడగటానికి వచ్చారు ఇక్కడ.